కుటుంబ కథా చిత్రం ఇంకా కొనసాగుతోంది. రోజుకో మలుపు తీసుకుంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామాలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు ఇకపై నా ఇల్లు అంటూ సంచలన ప్రకటన చేసింది దివ్వెల మాధురి. దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కూడా చూపించింది. అంతేకాదు తాను తన ఇంట్లోకి వెళ్లి ఉంటానని, తనకు ఎటువంటి హాని జరిగినా దువ్వాడ వాణిదే బాధ్యత అని స్పష్టం చేసిన దివ్యల మాధురి ఎట్టకేలకు దువ్వాడ ఇంట్లో అడుగుపెట్టింది. ఇక దీంతో దువ్వాడ వాణి మళ్లీ రచ్చ మొదలు పెట్టింది. గత నెల రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద మకాం వేసి తనని ఇంట్లోకి రానివ్వాలని పోరాటం చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి ఈ ఘటనతో షాక్ అయ్యారు. దివ్వెల మాధురికి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడం పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చెల్లదని తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటిని తన కూతుళ్ల పేరుతో రాయమని, ఆ ఇంట్లోనే ఉంటామని మొండిపట్టు పట్టిన దువ్వాడ వాణి తాజాగా దివ్వెల మాధురి ఇకపై దువ్వాడ ఇల్లు తన ఇల్లు అని చెప్పడంతో నిప్పులు చెరుగుతున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు తమకు అనుమతి లేదు, కానీ మాధురిని ఎలా అనుమతి ఇస్తారని వాణి పోలీసులను ప్రశ్నిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాధురితో వివాహేతర సంబంధం పెట్టుకుని తమ ఆస్తిని తమకు కాకుండా చేసిందని ఆమె ఆరోపించారు. ఆమె చరిత్ర అంతా ఇలాంటిదే అని అసహనం వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీను ఇంట్లోకి వెళ్లేందుకు తమకు కోర్టు అనుమతి ఇచ్చిందని వాణి గుర్తు చేశారు. ఆ ఇంటిపైన ప్రస్తుతం కేసు ఉందని, ఎట్టి పరిస్థితులలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన రిజిస్ట్రేషన్ చెల్లబోదని, తాను ఆ ఇంటి కోసం ఎక్కడి వరకైనా వెళతానని ఆమె తేల్చి చెప్పారు. ఇక దివ్వెల మాధురి మాత్రం దువ్వాడ శ్రీనివాస్ తనకు 2 కోట్లు ఇవ్వాలని, తనకు ఇవ్వాల్సిన డబ్బుల కింద రిజిస్ట్రేషన్ చేశారని చెప్తున్నారు. ఇక శ్రీనివాస్ కు లైవ్ లో కాల్ చేసి ఆయన నోటి ద్వారా కూడా మీడియాకు ఈ విషయాన్ని చెప్పించారు. దువ్వాడ స్వార్జితంగా సంపాదించిన ఆస్తిని తనకు ఇవ్వాల్సిన అప్పు కింద తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని, ఇప్పుడు ఆ ఇంటిపైన తనకే పూర్తి హక్కులున్నాయని దివ్వెల మాధురి తేల్చి చెప్తున్నారు. అయితే ఆమె రిజిస్ట్రేషన్ చెల్లదని, ఎంతవరకైనా న్యాయ పోరాటం చేస్తామని దువ్వాడ సతీమణి వాణి తెగేసి చెబుతున్నారు. మరి వీరిద్దరి మధ్య ఇంటి కోసం జరుగుతున్న పోరాటం ముందు ముందు ఏ రూపం తీసుకుంటుందో వేచి చూడాలి.